శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మా అమ్మాయి శ్రీవాణికి దాదాపు ఏడాది పైన వయస్సున్నప్పుడు చిన్న పాపప్పుడు కాంచీపురంలో కామాక్షిదేవి ఆలయానికి వెళ్ళాం ఒకసారి. వెళ్తే అక్కడ ఆలయంలో అమ్మవారిని దర్శించేసుకున్నాక మా శ్రీవాణి కూడా చక్కగా చిన్న అమ్మవారిలా ఉండేది. అయితే తను పరిగెత్తుకుని వెళ్ళిపోతుంటే ఒక ఆయన ఎర్రటి తువ్వాలు కట్టుకున్న ఒక ఆయన వచ్చారు. వచ్చి ఎదురుగుండా నిలబడి శ్రీవాణికి ఒక ఇంత శ్రీచక్రాన్ని అలా చేతులు పెట్టేసి వెళ్ళిపోయారు. ఏమిటి ఆయన పెట్టింది అని మేము చూసేలోపు ఆయన వెళ్ళిపోయారు. చూస్తే చిన్న శ్రీచక్రం మేరు అనమాట. ఓహో! అమ్మవారి నిర్ణయం అనమాట అని చెప్పి ఇంటికి తెచ్చుకున్నాం. అప్పటి నుంచి ఆ శ్రీచక్రాన్ని పూజించుకునేవాళ్ళం. నేను చెప్తాను కదా! శ్రీచక్రాలు ఎప్పుడు కొనక్కర్లేదు. రాదలుచుకుంటే మన ఇంటికి అవే వస్తాయి ఈ రకంగా. ఆ తరువాత నుంచి ఆ శ్రీచక్రాన్ని అర్చించుకుంటూ ఉంటే విచిత్రంగా మిగతా నలుగురు దేవతలు కూడా చేరి పంచాయతనం అయింది మా ఇంట్లో. ఇన్నేళ్లుగా పంచాయతనాన్ని శ్రద్ధగా పూజించుకుంటూ ఉన్నాం. ఈ శృంగేరి రీసెర్చ్ మొదలు ముందు ఒకసారి నాకు ఒక చిత్రమైన స్వప్నం వచ్చింది. అది నిజమో కలో తెలియని పరిస్థితి అనమాట. అంటే నేను ధ్యానం చేసుకుంటూ ఉంటే ఒక ట్రాన్స్‌లోకి వెళ్ళానో, లేకపోతే నిద్రపోతే కలొచ్చిందో తెలీదు గానీ, నిజం లాంటి కల, కల లాంటి నిజం. అదేమిటి అంటే శృంగేరి అడవుల్లో వేల ఏళ్ల నాటి పంచాయతనం ఉంది అని. కలలో ఏం జరిగిందంటే, నేను మా ఇంట్లో ఉన్న పంచాయతనం ఉంది గదా! అది తీసుకుని శృంగేరి అడవుల్లోకి వెళ్ళి అక్కడెవరో పంచాయతనం ఉందని చెప్తే ఎక్కడుంది అని వెతకటం మొదలుపెట్టా. అది అడవుల్లో వెళ్ళే అడ్వెంచర్. అందులో జంతువులు అన్నీ కల్లోకొచ్చాయి. వేల ఏళ్ల నుంచి పాడుబడ్డ ఆలయాలు కొన్ని కనిపించాయి. మా పూజా మందిరంలో ఉన్న పంచాయతనంలో ఒక్కొక్కటే తీసుకువెళ్ళి ఆ అడవుల్లో ఉన్న ఒక్కొక్క మూర్తికి తగిలిస్తూ ఎనర్జైజ్ చేసుకుంటున్నట్టు. బంగారపు అమ్మవారు అడవిలో ఉన్నారు. ఆ అమ్మవారికి తాకించే అమ్మవారే శారదాదేవి అని తెలుస్తోంది ఆ స్వప్నంలో. ఆ తర్వాత ఒక చిన్న కొండ మీద పరమేశ్వరుడు ఉన్నాడు. ఆ కొండకి మెట్లు అవన్నీ లేవు. అడ్డం పడెక్కేసి మా పంచాయతనంలో ఉన్న శివలింగాన్ని ఆ శివుడి మీద పెట్టి తీసుకొచ్చా. ఆ తర్వాత అక్కడ ఒక రాతి గణపతి బంగారపు కాంతితో వెలిగిపోతున్నాడు. ఆ గణపతికి మా గణపతిని తీసుకువెళ్ళి తగిలించా. ఆ తరువాత సూర్య భగవానుడిని వెతికితే ఆయన ఎక్కడో ఒక లోయలో ఉన్నాడు. ఒక పాడుబడిపోయిన ఆలయంలో ఒక మూర్తి ఇలా చేతిలో 2 పద్మాలు ఉన్నట్టుగా ఉందన్నమాట. కూడా తాకించాం. తాకించాక నారాయణుడి ఆలయం ఎక్కడెక్కడో అడవిలో లోపల ఉంది అంటే, హోరున వర్షంలో కారులో బయలుదేరి వెళ్తాం. ఒక పాతకాలం డొక్కు కారు. వెళ్తూ ఉంటే సరిగ్గా హోరున వర్షంలో ఒక చోటుకి వెళ్ళగానే ఆ కారు పంచర్ అయిపోయి అలా జారిపోతున్నట్టు కలొచ్చింది. ఉలిక్కి పడి లేచి ఆ కలగాస్తా అయిపోయి. కలలో వచ్చింది ఏమిటి అని గుర్తు తెచ్చుకుంటే ఆ బంగారపు అమ్మవారి విగ్రహం శారదాదేవి విగ్రహం అని తెలుస్తుంది. ఆలయం అవన్నీ ఏంటో పాడుబడిపోయినట్టుగా ఉన్నాయి పాతకాలంలాగా. కొండ మీద శివుడేమో మలహానికరేశ్వరుడు అని తెలిసింది. తరువాత కొంతకాలానికి చంద్రమౌళీశ్వర పూజకి వెళ్ళినప్పుడు ఆ గణపతే నేను చూసిన రత్నగర్భ గణపతి అని తెలిసింది. అక్కడ పూజలో కైలాసం నుంచి వచ్చినవి ఉంటాయి కదా! అప్పుడు నాకు ఆ కల మళ్ళీ గుర్తొచ్చి, ఓహో! అయితే అది కల కాదు. నిజంగానే ఇక్కడ ఉన్నాయన్నమాట ఇవి. మరైతే ఆ సూర్యుడును, ఆ నారాయణుడు ఎక్కడున్నారు? అని చెప్పి వెతకడం మొదలుపెట్టా. అంతకాలము నేనది కల అనుకున్నా. ఎన్నాళ్ళు శృంగేరికి వెళ్ళినా సూర్యుడిని ఎప్పుడూ చూడలేదు నేనసలు. అది నేను ఎప్పుడు ఏమనుకున్నానంటే, ఓహో! రోజు శృంగేరి గురించి ఆలోచించటం వల్ల సబ్‌కాన్షియస్ మైండ్‌లో అది ఉండిపోయిందేమో అనుకున్నా. కానీ ఆ మధ్య శృంగేరి వెళ్ళినప్పుడు ఎవరో అక్కడ తుంగా నదికి అవతల పక్క సూర్యనారాయణ స్వామి గుడుందండి అన్నారు. అంతే ఇంక నాకు ఒళ్ళు తెలీలే. అయితే శృంగేరిలో సూర్యుడు ఉన్నాడనమాట అని చెప్పి పరిగెత్తా. పరిగెడితే అక్కడంతా నాకు కల్లో కనిపించినట్టేం లోయలును, అమెజాన్ ఫారెస్ట్‌లు లేవు గానీ, చక్కగా ఉంది. ఉండి నిజంగానే లోయలాగా ఇలా ఒక ర్యాంప్ లాగుండి అందులోకుంది. అంటే ఇప్పుడు ఆ రోడ్డు వేస్తున్నారు మేము వెళ్ళినప్పుడు అక్కడ. మరి ఆ రోడ్ లేనప్పుడు అక్కడికి ఎలా వెళ్ళేవారో నాకు తెలీదు. అక్కడ సూర్యనారాయణ స్వామి ఆలయం ఉంది. కానీ అది చక్కగా ఉంది. నేను కల్లో చూసినట్టు పాడుబడిపోయినట్టు లేదు. సరే అని అలా ఆలయంలోకి వెళ్ళి అసలక్కడ ఎలా ఉన్నాడు స్వామి అని చూస్తే ఆశ్చర్యం. గర్భాలయంలో సూర్యభగవానుడు 2 పద్మాలు పుచ్చుకొని వెలిగిపోతున్న మూర్తిగా ఇక్కడ చూపిస్తున్నది. వెంటనే నాకసలు ఒంటి మీద రోమాలన్నీ నిక్కబొడుచుకున్నాయి. అయితే నాకా రోజు కలలో కనిపించింది నిజమే అన్నమాట. కానీ ఇక్కడ రోడ్డు ఉంది, లోయ లేదంతే. అప్పుడు అక్కడున్న వాళ్ళని అడిగితే, ఇది కూడా లక్షల సంవత్సరాల క్రితం తిలభాండక మహర్షి అని ఆయనిక్కడ తపస్సు చేశారు. అప్పుడు ఈ సూర్యనారాయణ ప్రతిష్ఠ జరిగింది అన్నారు. ఇప్పుడు చూడండి ఆ కొండపైనున్న శివాలయమేమో మలహానికరేశ్వరుడు విభాండక మహర్షి ప్రతిష్ఠించింది. శారదామ్మవారైతే ఇంక సాక్షాత్తు సరస్వతీదేవే. రత్నగర్భ గణపతి కైలాసం నుంచి వచ్చినది. అలాగే ఇక్కడ సూర్యనారాయణమూర్తి కూడా ఎప్పుడో త్రేతాయుగంలో తిలభాండక మహర్షి ప్రతిష్ఠించింది. మరి అయితే నారాయణుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు అర్థమైంది కదా కల కాదని. అయితే అడవిలో ఉన్న నారాయణుడు ఎవరు? ఎక్కడికి జారిపోయింది మా కారు అనేది. అది అలాగ గుర్తుంది ఆ కల. ఎంతమందిని అడిగినా సరే అక్కడేదో నారాయణ ఆలయం ఉంది. లేకపోతే ఇదిగో ఇక్కడ ఈ శారదాంబ ఆలయానికిను, విద్యాశంకర ఆలయానికి మధ్యలో ఒక నారాయణుడి ఆలయం ఉంటుంది.
ఇదిగో ఈ ఆలయం అని రకరకాలుగా చెప్పారు. ఎక్కడికి వెళ్లి చూసినా సరే నా కళతో మ్యాచ్ అవ్వట్ల. సర్లే భ్రమ అనుకుని వదిలేసా. ఈ మధ్య ఒక ఆయన చెప్పారు, అక్కడ తుంగభద్ర నది ఒడ్డున కొంచెం అడవిలో ఒక కిలోమీటర్ వెళ్తే అక్కడ ఓ లక్ష్మీ నరసింహుడున్నాడు. వశిష్ఠ మహర్షి ప్రతిష్ఠించింది త్రేతాయుగంలో అని. అంతే, ఆ న్యూస్ నేను వినేసరికి రాత్రి దాదాపు 6:30 అయింది. అయితే పద వెతుక్కుంటూ వెళ్దాం అన్నా. ఎందుకంటే నెక్స్ట్ రోజు పొద్దున్నే మేము బయలుదేరిపోవాలి. ఆ రోజు హోరున వర్షం, తుఫాను. సరే అని ఎక్కడికో వెతుక్కుంటూ మొత్తానికి ఎవరెవరినో అడిగితే అది ఎక్కడుందో చెప్పారు. దానికి గూగుల్ లొకేషన్ అప్పుడు దొరకలేదు నాకు. అక్కడికి వెళ్ళేసరికి అది నిజంగానే అడవిలో ఉంది. తీవ్రమైన వర్షం, దారంతా బురద బురదగా ఉంది. వర్షంలో వెళ్తున్నాం. అప్పుడు నాకు సడన్‌గా గుర్తొచ్చింది. అయ్య బాబోయ్! ఈ కల మళ్ళీ జరుగుతోంది రోయ్! ఇది ఎక్కడైనా పడిపోతుందేమో. దాంతో డ్రైవర్‌తో స్లోగా వెళ్ళు నాయనా అని చెప్పి మొత్తానికి వెళ్ళేసరికి అంత హోరున వర్షంలో కారులో వెళ్ళడం కష్టమైనా సరే అక్కడికి వెళ్ళాము. ఆలయం నాకు కనిపించినట్టు ఆ పాడుబడిపోయి ఏమీ లేదు. చక్కగానే ఉంది. అలాగే మా కారు గూడా పంక్చర్ అవ్వలేదు. ఎక్కడికి జారిపోలేదు. లక్ష్మీ నరసింహస్వామి దర్శనమైంది. నా కల నిజమైంది. అంటే శృంగేరి అడవుల్లో వేల సంవత్సరాల నుంచి, ఇంకా చెప్పాలంటే లక్షల సంవత్సరాల నుంచి, త్రేతాయుగం నాటి నుంచి ఆ పంచాయతనం ఉంది. ఇప్పుడు కొన్ని ఆలయాలు బాగా వ్యక్తమై అందరూ చూసుకుంటున్నారు. ఇలాంటివి కొన్ని ఆలయాలు ఎవరికీ తెలియవు. అందుకే వీడియోలో మీకు ఆ తెలియని ఆలయాల గురించి చెప్తా. సరే, అసలు ఇంతకీ పంచాయతనం అంటే ఏమిటండి? ఇది తెలియని వాళ్ళు ఉంటారు కదా! ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం పంచదేవాన్ స్మరేన్నిత్యం పూజయేత్ పాపనాశనం అంటారు. అంటే ఈ 5గురు దేవతలని ఒక రకమైన జామెట్రికల్ ఫామ్‌లో పెట్టగలిగితే ఒక రకమైన ఎనర్జీ జనరేట్ చేస్తుంది. అందులో మధ్యలో అమ్మవారిని పెట్టి అంబికా పంచాయతనం అంటారు. శృంగేరిలో ఉన్నది అంబికా పంచాయతనం అనమాట. అక్కడ న్యాచురల్‌గా వేల సంవత్సరాల క్రితమే ఫార్మ్ అయింది. అంటే మధ్యలో అంబికాదేవి అమ్మవారు, విష్ణువు, శివుడు, గణపతి, సూర్యనారాయణుడు. ఇందులో 3 త్రేతాయుగం నాటివి. ఒకటి కైలాసం నుంచి వచ్చింది. ఒకటి సాక్షాత్ అమ్మవారే వచ్చి కూర్చున్నది. సరే, ఇప్పుడు ఈ 5 ఆలయాలకి ఎలా వెళ్ళాలో చెప్పుకుందాం. మొట్టమొదటిది అంబికాదేవి, మనకి శారదా అమ్మవారు కాబట్టి తెలుసు, ఆ ఆలయమే. అక్కడి నుంచి మొదలు పెడితే క్లాక్ వైజ్‌లో ఈ లక్ష్మీ నృసింహ ఆలయం ఎక్కడుంది అంటే విద్యారణ్యపురము, నృసింహపురం అని 2 అగ్రహారాలు ఈ అమ్మవారి ఆలయానికి వెనకాల వైపు తుంగభద్రా నదికి అవతల పక్కన ఉన్నాయి. అక్కడికి వెళ్ళాలి మనం. మీకు గూగుల్ లొకేషన్ కింద ఇస్తున్నాను. ఎందుకంటే ఇది అడవిలో ఉంది, కనిపెట్టడం కష్టం. అక్కడ మీకు గుర్తేమిటి అంటే విద్యారణ్యపురం దగ్గర నుంచి ముందుకు వెళ్తే నరసింహపురం రాగానే అక్కడ శాంతినికేతనం అని ఒక సేవా సదనం కనిపిస్తుంది. దానికి ఒక గేట్ ఉంటుంది. ఆ సేవా సదనం లోపలికి వెళ్తే మనం తుంగా నది అడవి వరకు వెళ్ళాలి. దాదాపు 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. కారు వెళ్తుంది కానీ వర్షం వస్తే చాలా కష్టం. అలాగే రాత్రి అసలు ఒక లైట్ కానీ ఏముండదు. అక్కడికి వెళ్తే అక్కడుంది వశిష్ఠ మహర్షి ప్రతిష్ట. పురాతనమైన ఆలయం ఒకటి ఉంటే 2003లో శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు పునర్నిర్మింపజేసి కుంభాభిషేకం చేశారట. మేము వెళ్ళినప్పుడు చెప్పాను కదా, అక్కడ తుఫాను, తీవ్రమైన తుఫాను, వర్షం, కుంభవృష్టి కురిసేస్తోంది, బురద. ఆ 1 కిలోమీటర్ ఎక్కడ ఒక లైట్ కానీ ఒక ఇల్లు కానీ లేదు. కటిక చీకటి, వర్షము, అడవిలో వెళ్ళాం. ఆలయం ఉంటుందో ఉండదో, లేకపోతే తుఫాను కదా, సర్లే ఏదో ఒకటి చూసొద్దాము అని వెళ్ళి తడుచుకుంటూ ఆలయంలోకి వెళ్ళేసరికి విచిత్రంగా అక్కడ గర్భాలయంలో ఒక ఆయన కూర్చుని ప్రశాంతంగా మంత్రజపం చేసుకుంటున్నారు. ఆశ్చర్యపోయాను నేను. బయట ఆ తుఫాను కానీ అవన్నీ బయట, ఆయన లోపల మాత్రం ప్రశాంతత. ఆ ముఖంలో ప్రశాంతతలా కొట్టొచ్చినట్టుగా అనిపిస్తోంది. అంతా అయిపోయాక ఆయన జపం అడిగాను, స్వామి ఎవరు మీరు అంటే, నేను ఇక్కడ అర్చన చేస్తూ ఉంటాను, అదిగో దూరంగా ఒక చిన్న ఇల్లు ఉంది చూసారా, అదే నా ఇల్లు అన్నారు. దూరంగా తుంగా నదికి పక్కనే ఉందన్నమాట. చిన్న దీపం మిణుకు మిణుకుమంటూ, ఇంకా చుట్టుపక్కల ఏ వెలుగు కానీ ఏ ఇల్లు కానీ ఏమీ లేదు. ఎలా ఉంటున్నారు స్వామి ఇక్కడ ఒక్కరే మీరు, అసలు ఎవరు అని అడిగితే, నేను బ్రహ్మచారిని, నేను ఒక్కడనే ఉంటాను, నేను ఎలక్ట్రానిక్ ఫీల్డ్లోను మెకానికల్ ఇండస్ట్రీస్లోను పనిచేస్తాను, చేశాక శేష జీవితం ప్రశాంతంగా గడపాలని వచ్చేసి జగద్గురువులను అడిగితే ఇక్కడ ఆలయంలో అర్చకత్వం చేసుకోమన్నారు, నా పేరు విద్యాశంకర్, అందుకని ఇక్కడికి వచ్చేసాను అన్నారు. అంటే నేను అడవిలో ఒక్కరే ఉన్నారు, ఒంటరితనం అనిపించదా అన్నా. ఆయన వెంటనే నవ్వుతూ చూసి, నేను ఒంటరిని కాదు, నాకు నారసింహుడు ఉన్నాడు, ఇది ఒంటరితనము కాదు, ఏకాంతము అన్నారు. ఆయన చెప్పారు, ఆ ఏకాంతాన్ని నేను కోరుకున్నది. ఇంత వండుకుంటాను, ఆకలేస్తే తింటాను, జపం చేసుకుంటాను, నా ఇల్లే ఒక భారతదేశం, 3 వైపులా నీళ్లు ఉంటాయి, మధ్యలో నా కుటీరం, హాయిగా ఉన్నాను అని చెప్పారు. చాలా సంతోషం వేసింది ఆయన చూసి. ఇది ఫోటోలో చూపిస్తున్నది ఆయనే. ఇది ఆలయం, కానీ రాత్రుళ్ళు వెళ్ళకండి. ఇంకా 2వ ఆలయం మలహానికరేశ్వర ఆలయం. అది నేను మీకు గతంలోనే
శృంగేరి గురించి చేసిన మొట్టమొదటి వీడియోలో ఋష్యశృంగ మహర్షి గురించి చెప్పాను కదా, అది కూడా లక్షల సంవత్సరాల క్రితంది. మూడవది రత్నగర్భ గణపతి, అది చంద్రమౌళీశ్వర పూజకి వెళ్తే మీరు చూడొచ్చు, అది కూడా ఒక వీడియోలో చెప్పా. నాలుగవది సూర్యనారాయణ స్వామి ఆలయం, ఇదిగో ఆ గూగుల్ లొకేషన్ కూడా కింద ఇస్తున్నాను, ఇది కూడా పట్టుకోవడం కొంచెం కష్టమే. ఈ గురునివాస్ అని గురుదేవులున్న సన్నిధికి దగ్గరలో ఉంది. ఆ ప్రదేశాన్ని ఎల్మగ్గేయ అని పిలుస్తారు కన్నడలో. అక్కడ విభాండకుడి సోదరుడు తిలభాండ మహర్షి తపస్సు చేసిన భూమి అనమాట. మీరు కారులో వెళ్ళిపోవచ్చు, నడిచి వెళ్ళడం కొంచెం కష్టమేను. రోడ్డుకి రెండు పక్కల కొంచెం అడవిలా ఉండి ఇలా కిందకి ర్యాంప్ దిగి వెళితే అక్కడ తుంగా నది ఒడ్డునే ఆదిత్య తీర్థం అని ఉంది. అబ్బా, ఎంత నిర్మలంగా ఎంత ప్రశాంతంగా ఉంటుందో. శృంగేరిలో జపం చేసుకోదలుచుకుంటే అక్కడికి వెళ్ళి కూర్చోండి, ఎన్ని గంటలు చేసుకున్నా సరే ఒళ్ళు తెలియదు అసలు. అక్కడ ఈ ఆలయం ఉంది. గూగుల్ లొకేషన్స్ అన్ని కింద ఇస్తాము, చూసుకోండి. ఈసారి శృంగేరి వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించుకోండి. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.